నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. ఇటీవలే సంచలన ఫలితాలతో అందరి దృష్టిని ఆకర్షించిన బెంగాల్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఆసక్తి, ఉత్కంఠ పెంచుతోంది. నిన్నటి వరకు ఎదురు లేదని భావించిన మమతా బెనర్జీ నాయకత్వానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే సవాల్ విసిరారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తొలిసారి ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. రితబ్రత బెనర్జీ స్పీకర్ నుంచి విపక్ష నేతగా గుర్తింపు కూడా పొందారు. పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోవడానికి అవసరమైన 3/2 మెజారిటీని సాధించడం దీదీకి కోలుకోలేని దెబ్బ. మరి ఈ తిరుగుబాటు వెనక అసలు కారణాలేంటి? అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే మమతాను గౌరవిస్తాం అని చెబుతున్న అసమ్మతి వ్యూహం ఏంటి? బెంగాల్ రాజకీయాల దిశ ఎటు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, జాతీయ రాజకీయాలపై వ్యాసకర్త. నమస్తే అండి. నమస్కారం అండి. అట్లాగే పూల దేవేంద్ర గారు, సెస్లో రాజకీయ పరిశోధకులు. నమస్తే అండి దేవేంద్ర గారు. నమస్తే. రైట్. దేవేంద్ర గారు, ముందుగా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ బలం గురించి తెలిసిన ఎవరైనా ఒకేసారి ఇంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం అంతుబట్టదు. అయితే అసలు అక్కడ ఏం జరిగిందండి? మనకు ఈ కాంట్రవర్సీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, స్టార్ట్ అయిన తర్వాత మమతా బెనర్జీ గారు చేసిన ఫస్ట్ కామెంట్ ఏంటి అంటే, ఒకవేళ ఎలక్షన్స్ లో టీఎంసీ గెలిచింటే ఇప్పుడు డిఫెక్ట్ చేసిన వాళ్ళు, ఇలా మనకు వ్యతిరేకత చూపిస్తున్న వాళ్ళు ఎవరూ కూడా ఇలా చూపించే వాళ్ళు కాదు అని చెప్పారు. నిజానికి అదే సెంటర్ ఆఫ్ ద ప్రాబ్లం అండి. ఒకటి, 15 ఏళ్ల తర్వాత దాదాపు 98లో టీఎంసీ పార్టీని స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి స్ప్లిట్ అయ్యి మమతా బెనర్జీ గారు 2011 నుంచి 15 ఏళ్ల పాటు అధికారం ఉన్న తర్వాత, అధికారం ఉన్నప్పుడు పార్టీలో ఉన్న సెంట్రలైజేషన్ కానీ, ఆర్గనైజేషనల్ ప్రాబ్లమ్స్ కానీ, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రీసెంట్ గా అభిషేక్ బెనర్జీ పార్టీలో తీసుకొని వచ్చిన ఈ బ్యూరోక్రసీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఐపాక్ ని తీసుకురావడం, కొంచెం మేనేజ్మెంట్ డేటాని యూజ్ చేయడం, గ్రాస్ రూట్ ఇంపార్టెన్స్ తగ్గించడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నవి మౌంట్ అవుతూ వచ్చాయి. కానీ 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండటం వలన, అధికారం ఉన్నప్పుడు ఎవరు కూడా ఆ కాస్ట్ ఆఫ్ డిసెంట్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వ్యతిరేకత వ్యక్తపరిస్తే దానివల్ల వచ్చే ఫలితాలు, మనకు సీట్ ఇవ్వరేమో, మనకు పార్టీలో గుర్తింపు తగ్గిపోతుందేమో, అధికారం ఉంది కాబట్టి మనం పనులు చేయించుకోలేమో అన్ని కొన్ని భయాలు ఇన్ని రోజులు దాన్ని ఆపిపెట్టి ఉంచగలిగాయి. కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ లో ఓడిపోయారో, అది కూడా చాలా పెద్ద ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసి బీజేపీకి ఓడిపోవడం వల్ల ఈ వ్యతిరేకత అన్నది, అలాగే ఎవరిని ఈ లాస్ కి బ్లేమ్ చేయాలి అన్న పాయింట్ కూడా వచ్చింది. అట్ ద సేమ్ టైం అభిషేక్ బెనర్జీ ఈ ఇష్యూ ఏదైతే ఉందో, ఈ ఎంటైర్ ఇష్యూకి సెంటర్ గా ఇప్పుడు ఉన్నది అభిషేక్ బెనర్జీ. సో ఆయన తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు. లీడర్షిప్ క్రెడిబిలిటీ అన్నది ఎప్పుడైతే తగ్గిపోతుందో, దాంతో పాటు మమతా బెనర్జీ 2011లోనే ఆయన్ని యూత్ కాంగ్రెస్ హెడ్ గా చేశారు. తర్వాత ఆయన 3 సార్లు ఎంపీగా గెలిచారు. 2021 నుంచే ఆయన పార్టీ నేషనల్ సెక్రటరీగా ఉంటున్నారు. దాంతో పాటు ఈ సిగ్నేచర్ ఇష్యూ ఏదైతే వచ్చిందో, సువేందు చటర్జీని ఎలక్షన్ చేసుకోనేటప్పుడు మా సంతకాల్ని ఫోర్జరీ చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ ని ఎన్నుకోవడంలో అభిషేక్ బెనర్జీ మా పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు, మాకు ఎటువంటి ఉనికిని, గుర్తింపుని ఇవ్వట్లేదు పార్టీలో అన్న ఈ ఇష్యూస్ అన్ని కూడా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా అని చెప్పడం కన్నా కూడా ఆర్గనైజేషనల్ ప్రాబ్లమ్స్ ని వ్యక్తపరచడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు అని ఎమ్మెల్యేలు చూస్ చేసుకోవడం, ముఖ్యంగా అధికారాన్ని కోల్పోవడం, ఈ 2 విషయాలు ఇటువంటి పరిస్థితికి దారి తీసాయి. రైట్ అండి. శ్రీనివాసరావు గారు, తృణమూల్ కాంగ్రెస్కున్న 80 మంది ఎమ్మెల్యేల్లో 58 మంది తిరుగుబాటు చేశారండి. సో మమతా బెనర్జీ తన పార్టీపై పట్టు కోల్పోయారని భావించొచ్చా ఇంతమంది ఒకేసారి తిరుగుబాటు చేయడంతో? ఆవిడ మొన్నటి ఎన్నికల్లో వ్యక్తిగతంగా ఓడిపోవడప్పుడే ఆవిడ కోల్పోయిందండి, పట్టు కోల్పోయినట్టు లెక్క. అంటే తన సొంత నియోజకవర్గంలో భవానీపూర్లో 15,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో ప్రత్యర్థి గెలిచాడు సువేందు. కాబట్టి అప్పుడే ఆవిడ పట్టు కొంచెం సడలింది. అనుకున్నటువంటి గెలుపు రాలేదు. కేవలం 80 సీట్లతో మిగిలిపోయిన తర్వాత ఇక అందరూ కూడా పాత
కాలంలో అంటే గత 15 సంవత్సరాల్లో ఆవిడ ఎవరిని ఎలా ట్రీట్ చేసింది, ఎవరిని ఎక్కడ అవమానపరిచింది, ఇవన్నీ కూడా గెలిచిన ఎమ్మెల్యేలకు గుర్తొస్తున్నాయి. తమ మాట నెగ్గలేదు, తమ నియోజకవర్గాల్లో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు, అంతా కూడా కేంద్రీకృతం అయిపోయి అంటే మొత్తం పార్టీ పెత్తనం అంతా కూడా మమతా బెనర్జీ తర్వాత అభిషేక్ బెనర్జీ వారిద్దరి చేతుల్లోకి పూర్తిగా వెళ్ళిపోయి ఎవ్వరికీ ఎటువంటి పాత్ర లేకుండా పోయిన తర్వాత సహజంగానే ఎమ్మెల్యేల్లో కొంచెం నిరాశ నిస్పృహ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు అవకాశం చిక్కింది కాబట్టి, ఆవిడ బలహీనపడింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ సత్తా చూపిస్తున్నారండి. సో ఎప్పుడైతే మమతా బెనర్జీ ఓడిపోయిందో, వ్యక్తిగతంగా ఓడిపోయిందో, ఎప్పుడైతే పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలోకి నెట్టాల్సి వచ్చిందో, ఇక రాబోయే కాలంలో ఎలాగైనా సరే మమతా బెనర్జీ చాలా చాలా రకాల పోలీస్ కేసులు లేదా ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఎదుర్కొంటుంది. ఆవిడ అసలు బయట ఉండదేమో, అరెస్ట్ చేయిస్తారేమో అనేటువంటి నమ్మకం ఈ ఎమ్మెల్యేలు కలిగిన తర్వాత ఇక ఇదే సరైన సమయం తిరుగుబాటుకు. ఆవిడ పూర్తిగా బలహీనపడిన సమయంలోనే మనం ఆవిడ మీద తిరుగుబాటు చేస్తే మంచిదనేటువంటి దీంట్లో నమ్మకానికి రావటంతోనే ఆవిడ పరిస్థితి ఏమిటో, ఎంతగా పట్టు కోల్పోయిందో మనకు అర్థమవుతోందండి. సో అధికారంలో ఉన్నప్పుడు సాటి ఎమ్మెల్యేలని సరిగా చూసుకోకపోయిన నాయకులు ఎవరికైనా వచ్చే గతి ఇదే. అది మొట్టమొదటిగా మమతా బెనర్జీకి వచ్చిందండి. రైట్. దేవేంద్ర గారు, అయితే అసలు ఎవరి రితబ్రత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అతడిని దీదీ సస్పెండ్ చేయడమే ఈ స్థాయి తిరుగుబాటుకు దారితీస్తుందా, లేదా తెర వెనక ఇంకా వేరే ఏదైనా కథ ఉందంటారా? ఇది నేను కూడా చూశానండి. ప్రతి ఒక్కరూ మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే రితబ్రత గారి వెనకాల ఈ 58 మంది 9 మంది వెళ్తున్నారు. బట్ నిజానికి రితబ్రతకి పొలిటికల్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ కూడా ఆయన సిపిఎంలో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో జనరల్ సెక్రటరీగా చేశారు. ఆ తర్వాత సిపిఎం తరపున రాజ్యసభకి వెళ్లారు. అందులో చాలా మోస్ట్ ప్రామిసింగ్ యూత్ లీడర్ గా కూడా చాలా కాలం పాటు ఉన్నారు. సో ఆయన ఏమాత్రం రాజకీయ అనుభవం లేకుండా ఏదో ఇప్పుడు గెలిచేసిన లీడర్ కాదు. ఆ తర్వాత సిపిఎం ఆయనకి ఇన్ఫాక్ట్ ఆయనకి బుద్ధదేవ్ భట్టాచార్య, సీతారాం యేచూరి లాంటి వాళ్ళ దగ్గర శిష్యరికం చేసిన అనుభవం ఉంది. ఆ లెవెల్లో కనెక్షన్స్ కూడా ఉన్న లీడర్. ఆ తర్వాత సిపిఎం లో ఆయన మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ అంటే కొంచెం ఉదారంగా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఉంటారు. కాకపోతే ఈయన కొంచెం లావిష్ గా ఉండటం, ఈయన పైన కొంచెం అలిగేషన్స్ రావడం, ఆ తర్వాత పార్టీ పెద్దలని వ్యతిరేకించి పబ్లిక్ గానే మాట్లాడడం వల్ల ఈయన పైన సిపిఎం యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఈయన 2020లో సుమారు ఆ టైంలో టీఎంసీలో జాయిన్ అయ్యి అక్కడ కూడా ఇంకొకసారి రాజ్యసభకి ఎలక్ట్ అయ్యారు. దాంతో పాటు ఈయనకి ట్రేడ్ యూనియన్స్ లో చాలా గట్టి పట్టుంది. తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ట్రేడ్ యూనియన్స్ కి హెడ్ గా పనిచేశారు రితబ్రత. సో ఆయనకి ఆర్గనైజేషనల్ లెవెల్లో మెయింటైన్ చేసిన, అంటే ఎస్ఎఫ్ఐ కి జనరల్ సెక్రటరీ అంటే అది చాలా పెద్ద ఆర్గనైజేషన్. సో ఆ అనుభవం ఉంది, పెద్ద లీడర్లతో కనెక్షన్స్ ఉన్నాయి. సో రితబ్రత గారి వెనకాల ఎమ్మెల్యేలు వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ ఖచ్చితంగా పనిచేసి ఉంటాయి. కానీ ఇప్పుడు రితబ్రత గారి వెనకాల వెళ్ళడానికి ఇమ్మీడియట్ ఫ్యాక్టర్ ఇందాక పెద్దలు చెప్పినట్లు కూడా, సో ఇన్నేళ్ల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం ప్రెజర్ మౌంట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఈ సంతకాల విషయం, లీడర్ ఆఫ్ అపోజిషన్ ని ఎలక్ట్ చేసుకునేటప్పుడు ఆ లెటర్ అన్నది స్పీకర్ కి అభిషేక్ బెనర్జీ దగ్గర నుంచి వెళ్ళింది. ఆయన టీఎంసీ సెక్రటరీ కాబట్టి ఆయన ఆఫీస్ నుంచి స్పీకర్ దగ్గరికి ఆ లెటర్ వెళ్ళింది. అందులో సమ్ 60+ మెంబర్స్ సైన్ చేశారు. అందులో రితబ్రత గారిది అలాగే ఇంకొకరు సాహు ఆయనది సిగ్నేచర్ లేదు. అయినా సరే వీళ్ళ సిగ్నేచర్స్ ఫోర్జరీ చేశారని వీళ్ళు బాహాటంగానే ప్రకటించారు. టీఎంసీ వీళ్ళని సస్పెండ్ చేసింది. సో అలా డిసెంట్ ఎవరైతే వ్యతిరేకత చూపిస్తారో వాళ్ళలో వీళ్ళ నేమ్ ప్రథమంగా వినిపించింది. సో వీళ్ళు ఫస్ట్ సస్పెండ్ అవ్వడం కూడా వీళ్ళు కొంచెం లీడర్షిప్ ఇనిషియేటివ్ తీసుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది. అండ్ బై ఛాన్స్ రితబ్రత గారికి ఈ పొలిటికల్ బ్యాకింగ్ అంతా ఉండటం వల్ల వెంటనే ఈయనకి ఈ 58 మెంబర్స్, దాంతో పాటు ఈ 2/3 డిఫెక్షన్ ని అంటే యాంటీ డిఫెక్షన్ కింద బుక్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ 2/3 మెజారిటీని సాధించడానికి కూడా ఆయన కొంచెం టైం దొరికింది. అవును, రైట్ అండి. ఓకే, శ్రీనివాసరావు గారు, ఈ మొత్తం విషయాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా ఆసక్తిగా మారుస్తున్న ఇంకో విషయము, తిరుగుబాటు నేతలు అందరూ కూడా మమతా బెనర్జీపై వ్యక్తిగత విమర్శలు చెయ్యకుండా
అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీని వెనక రాజకీయ వ్యూహం ఏంటండి? అంటే ఇది ఒక రకమైన ఎత్తుగడే అండి. ఇప్పుడు రేపు ఎప్పుడైనా ఇప్పుడు గెలిచినటువంటి 58 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరి గెలుపు మమతా బెనర్జీ వల్లనే సాధ్యమైందండి. అంటే తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీ అంటే తృణమూల్ కాంగ్రెస్ అండి. వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి పలుకుబడి చాలా తక్కువ. సో కాబట్టి మమతా బెనర్జీని నేరుగా ప్రత్యక్షంగా టార్గెట్ చేసి ఆవిడని కనుక టార్గెట్ చేస్తే వారి నియోజకవర్గాల్లో వాళ్ళ పరిస్థితి ఏమిటనేటువంటిది వాళ్ళకి ఇంకా సందేహంగానే ఉందండి. అంటే తిరుగుబాటు అయితే చేశారు కానీ మళ్ళీ వెళ్ళి ప్రజల్ని కలవాల్సి వచ్చినప్పుడు లేదా ఓటర్లను కలవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేటువంటిది వారికి భయంగానే ఉంది. ఎందుకంటే మమతా బెనర్జీ ఆ పార్టీని వ్యవస్థాపకురాలు, నిర్మించింది ఆవిడే, పోరాడింది ఆవిడే, గెలుపులు సాధించింది కూడా ఆవిడే. మమతా బెనర్జీ లేకపోతే పార్టీ లేదు. కాబట్టి అలాంటి సందర్భంలో వారి వ్యక్తిగతంగా వారి స్థానాలు కాపాడుకోవాలి అంటే మమతా బెనర్జీ దీవెనలు కావాలి. సో వారి టార్గెట్ ఏంటంటే మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల మధ్య కనుక విభేదాలు కనుక సృష్టించగలిగితే వారు వదిలించుకోవాలనుకుంటున్నది అభిషేక్ బెనర్జీని. అతను లేకపోతే ఈ సమస్యలు వచ్చేవి కావని వాళ్ళందరూ భావిస్తున్నారు. కాబట్టి ఎలాగైనా సరే మమతా బెనర్జీ గుడ్ లుక్స్లో ఉండాలి, ఆవిడ ఎప్పటికైనా వాళ్ళకి మరొకసారి టికెట్ ఇచ్చేలా ఉండాలి, అభిషేక్ బెనర్జీని బయటికి నెట్టాలి. సో అభిషేక్ బెనర్జీ లేకపోతే ఆ స్థానం వీళ్ళకి ఎవరికో ఒకళ్ళు దక్కేది ఉండేదండి. ఆవిడ వ్యక్తిగతంగా బంధువుని తెచ్చి పెట్టుకుంది కానీ లేకపోయినట్టయితే ఆ స్థానంలో రితవ్రత బెనర్జీనే ఉండుండేవాడేమో. ఎందుకంటే అంత లాయల్గా ఆవిడకి పనిచేసిన వాడు ఆయన. కాబట్టి మొత్తం మీద పార్టీలో ఉండేటువంటి ఒక రకమైన గందరగోళం సృష్టిస్తే వారి స్థానాలు వారికి జాగ్రత్తగా ఉంటాయి. మమతా బెనర్జీ కూడా పూర్తిగా వారిని బయటికి పంపించడం, ఎక్స్పెల్ చేయడం, యాక్షన్ తీసుకోకుండా కొంతకాలం వాళ్ళకు సేఫ్గా ఉండి వాళ్ళ నియోజకవర్గాల్లో తిరగడానికి కావలసినటువంటి పరిస్థితి మమతా బెనర్జీకి జై కొడుతూ ఉంటేనే వీరు సర్వైవ్ అవ్వగలుగుతారండి. లేకపోతే కష్టం. అందువల్ల మమతా బెనర్జీని ప్రస్తుతానికి మా నాయకురాలు, మేము ఆవిడని ఏమీ అనం అనేటువంటిది కూడా ఒక రకమైన ఎత్తుగడ. సో ఎప్పుడు కూడా పార్టీలో స్థిరపడకూడదు, పార్టీ ప్రతిపక్షంలో కూడా స్థిరపడకూడదు. దీని వెనకాల ఏమైనా కూడా బీజేపీ వారి మార్గదర్శనం కూడా ఉంటే ఉండవచ్చు. ఇలా నడిపించండి. శ్రీనివాసరావు గారు, ఇవన్నీ ముందే ఊహించడంలో మమత విఫలమయ్యారనుకోవచ్చా అండి? మమత షాక్లో ఉందండి ఒక రకంగా. అంటే ఆవిడ అసలు ఊహించినటువంటి ఫలితం రాష్ట్ర స్థాయిలో వచ్చింది, ఆవిడ అసలు ఊహించినటువంటి ఫలితం వ్యక్తిగత స్థాయిలో వచ్చింది. సో ఆవిడ ఆ షాక్ నుంచి అంత 15 ఏళ్ల పాటు ఒక ముఖ్యమంత్రిగా చలాయించి బెంగాల్లో తనకు తిరుగులేదనిపించుకొని అఖిల భారత స్థాయిలో కూడా తాను ప్రధానమంత్రి అభ్యర్థిని, నరేంద్ర మోడీని ఢీకొనగలిగిన ఏకైక శక్తి తనదే, ఆ స్థాయిలో ఉన్నటువంటి మనిషి ఒక్కసారిగా ఎందుకు పనికిరానటువంటి మాజీ ఎమ్మెల్యే అయిపోయి ఇవ్వటం అనేటువంటిది ఆవిడ ఇప్పటికీ కూడా కోలుకోరి షాక్ అండి. రైట్. సో కాబట్టి ఆవిడ ఊహలు ఇప్పుడు అసలు ఏమేయాలి, ఏమెత్తుగడ వేయాలి, తన ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలి, అసలు ఇలాంటి ఆలోచన చేయలేని పరిస్థితిలో ఉంది. ఆవిడ భయాలు ఆవిడకున్నాయి. అంటే ఆవిడ మీద ఉన్నటువంటి ఆరోపణలు కానివ్వండి, ఆవిడ హయాంలో వచ్చినటువంటి కుంభకోణాలు కానివ్వండి, వెలుగు చూసిన కుంభకోణాలు కానివ్వండి, ఏ రోజు కేంద్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏవైతే వచ్చి తన తలుపు తడతాయో, బయటకు వచ్చేసాయి అని చెప్పేసి తీసుకెళ్ళిపోతాయో అనే భయం దీంట్లో ఉన్నటువంటి ఆవిడ ఈ కొత్త రాజకీయాన్ని ఊహించలేకపోయింది అనేది నిజం. రైట్ అండి. దేవేంద్ర గారు, తాజా ఎత్తుగడలు ఒకసారి మనం గమనిస్తే 2022లో మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిందే నేతృత్వంలోని శివసేనలో, అట్లాగే 23కు వస్తే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీలో చీలికల్ని గుర్తు తేవడం యాదృచ్ఛికమేనా? ఒకటండి, ఖచ్చితంగా ఈ ఏక్నాథ్ షిండే మోడల్, ఆపరేషన్ లోటస్ అన్నవి రీసెంట్ టైమ్స్ లో ఒకటి బీజేపీ ఆడుతున్న పొలిటికల్ ఇంజనీరింగ్ గేమ్ వల్ల, రెండు రీసెంట్ టైమ్స్ లో బాగా న్యూస్ లేక వచ్చింది కాబట్టి మహారాష్ట్ర ఇన్సిడెంట్ ఏక్నాథ్ షిండే చెప్తున్నారు. కానీ ఇది ఎప్పటి నుంచినో ఉంది. ఎప్పుడైతే పార్టీలో క్రెడిబిలిటీ ఇష్యూ వస్తుందో, ఎస్పెషలీ పార్టీ లీడర్షిప్ ఫేస్ ఒకరయ్యి బట్ ఇంటర్నల్ గా అథారిటీని ఇంకొకరు రూల్ చేస్తూ ఉంటే ఆ సిచ్యువేషన్స్ అనేవి రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ తెలుగు స్టేట్స్ లో మనకు ఎన్టీఆర్ గారి ఛాలెంజ్, లక్ష్మీపార్వతి గారి ఇష్యూ, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లీడర్షిప్ ని టేక్ ఓవర్ చేసుకోవడం, లేదా అంతకన్నా ముందే వెళ్ళినప్పుడు డిఎంకే పార్టీలో పెరియార్ గారు, అన్నాదొరై గారి రోలు,
రీసెంట్ టైమ్స్ లో కూడా బాల్ ఠాక్రే ఇష్యూ శివసేనలో. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఒడిశాలో నవీన్ పట్నాయక్ గారి దగ్గర ఒక ఐపీఎస్ అధికారి పాండే గారు వచ్చినప్పుడు అలిగేషన్స్, పార్టీలో స్ప్లిట్ అలిగేషన్స్. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నవి ఇండియన్ పాలిటిక్స్ లో కోకొల్లదు. సో ఈ స్ప్లిట్ పాలిటిక్స్ అన్నవి కొనసాగుతూనే ఉంటాయి. ఇదేమి ఇక్కడితో ఆగిపోదు, లేదా ఇదేం మొదటిసారి కాదు. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే బెంగాల్ పాలిటిక్స్ లో మమతా బెనర్జీకున్న స్టేచరు ఇంకా ఏ లీడర్ కి లేదు. ఇన్ఫాక్ట్ సువేంది అధికారి ఇక పైన తనని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి తప్ప మమతా బెనర్జీ గారిని మ్యాచ్ చేయగలిగే క్యాలిబర్ అన్నది రీసెంట్ ఇప్పుడు గెలిచారు కాబట్టి పరిస్థితులు మారిండొచ్చు తప్ప అంతకుముందు ఎవరికీ లేదు. సో అంత పెద్ద లీడర్ ని కాదు అని ముందుకెళ్లే ఛాన్సెస్ కూడా ఎమ్మెల్యేలకు లేకుండా ఉంది. బట్ అంత డామినెన్స్ ని కూడా దాటి వీళ్ళు వచ్చి డిసెంట్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే సెంట్రలైజేషన్ ఆ లెవెల్లో ఉంది. అలాగే మా ఫ్యూచర్ ఏంటి, పార్టీ ఫ్యూచర్ ఏంటి, అభిషేక్ బెనర్జీ గారు రీసెంట్ గా ప్రవర్తిస్తున్న తీరు కానీ పార్టీలో, సో ఆ ఎక్స్టెంట్ ని తెలియజేస్తుంది. సో ఓవరాల్ గా ఇదేదో కొత్త మోడల్ అయిపోదు, ఇది లాస్ట్ టైం అయిపోదు. సో నేను అనుకోవడం ఇది సర్వసాధారణం. బట్ పార్టీ ఇంటర్నల్ గా క్రెడిబిలిటీని కాపాడుకోగలిగితే ఇప్పుడు వచ్చిన ఈ పరిస్థితిని ఎదుర్కోగలుగుతుంది. బట్ ఆ లీడర్షిప్ క్రెడిబిలిటీ పోతే మాత్రం చాలా పార్టీలు కనుమరుగైపోయినట్లు జనతా దళ్ కానీ, లోక్ దళ్ కానీ అట్లాంటి చరిత్రలోనే టీఎంసీ కూడా నడిచే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. రైట్ అండి. శ్రీనివాసరావు గారు, మమతా బెనర్జీ ఢిల్లీ స్థాయిలో తిరిగి క్రియాశీలకం కాకుండా కేవలం బెంగాల్కే పరిమితం చేసేందుకు బీజేపీ ఆడుతున్న పవర్ గేమే ఇదంతా అనే ఒక విమర్శలు, విశ్లేషణలు కూడా ఉన్నాయి. సో ఎట్లా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఈ రోజుకి ఆ పార్టీలో టీఎంసీలో చీలిక విషయంలో బీజేపీ పాత్ర ఏమీ లేదండి. సో ప్రారంభం పార్టీలోనే జరిగింది. వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత, బీజేపీకి బెంగాల్లో అధికారం వచ్చిన తర్వాత ఇక వాళ్ళ దృష్టి ఉన్నటువంటిది ఎంపీల విషయంలో ఉందేమో కానీ మమతా బెనర్జీ విషయంలో లేదండి. ఆ మమతా బెనర్జీని ఎలాగైనా కట్టడి చేయగలం అనేటువంటి నమ్మకం ఇప్పుడు బీజేపీకి కలిగింది. ఇప్పుడు బీజేపీకి కావాల్సింది ఏమిటంటే మమతా బెనర్జీ వెంట ఉన్న ఎంపీలలో ఎంతమంది వారి వైపు వస్తారనేటువంటిది ఆ లెక్క వేసుకుంటే ఉండవచ్చండి. సో మమతా బెనర్జీకి దాదాపుగా 18 సీట్లు లోక్సభలో ఉన్నట్టున్నాయి, 12 సీట్లు రాజ్యసభలో ఉన్నట్టున్నాయి. సో వాళ్ళకి కావాల్సింది వీళ్ళల్లో ఎంతమంది పార్టీని ధిక్కరిస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మాత్రమే తిరుగుబాటు వచ్చింది, కానీ బీజేపీకి కావాల్సిందల్లా కూడా ఎంపీలలో తిరుగుబాటు. రాజ్యసభలో కనుక వాళ్ళకి బలం చేకూర్చేలాగా ఎంపీలు తిరుగుబాటు చేస్తే బీజేపీ సంతోషిస్తుంది, వారికి కావలసిన రాజ్యసభలో పూర్తి మెజారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఆ మేరకి మమతా బెనర్జీ మీద ప్రత్యేకంగా ఆవిడ బెంగాల్కి పరిమితం చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు బెంగాల్ దాటి మమతా బెనర్జీకి క్రెడిబిలిటీ పోయిందండి. మొన్నటి ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీని ఓడించడంలో ఒక బీజేపీనే కాదు, సిపిఎం, ఇతర వామపక్షాలు, కాంగ్రెస్ కూడా ఆవిడ ఓడిపోవాలని కోరుకున్నారండి. ఆవిడ ముందు కట్టడి చేయాలనుకున్న పార్టీలు, వామపక్షాలు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నప్పటికీ కూడా అంటే ఆవిడ తన స్థాయిని దాటి ప్రవర్తిస్తోంది. తమ కాంగ్రెస్ నాయకులకి పోటీ అవుతుందనేటువంటి నమ్మకం కలిగింది. కాబట్టి ఆవిడని బెంగాల్కి పరిమితం చేయాల్సిన అవసరం ప్రస్తుతానికైతే లేదు. ఉన్న సిస్టంలో ఆవిడని కట్టడి చేయగలరు. ఎంపీలను లాక్కుండే ప్రయత్నం మాత్రం జరగవచ్చండి. రైట్, చూద్దాం అది కూడా. దేవేంద్ర గారు, ఈ తాజా పరిణామాలు, అక్కడ ఏర్పడే రాజకీయ స్తబ్దత లేదా శూన్యత ఏదైనా కావచ్చు, కొత్త పార్టీలకు ఏమైనా అవకాశం ఇవ్వచ్చా, లేదంటే లెఫ్ట్, కాంగ్రెస్ ఇవి తిరిగి పుంజుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? ఒకటండి, ఇప్పుడు ఒకవేళ ఈ డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేలు రితబ్రత గారి నాయకత్వం కావచ్చు, లేదా రేపు వాళ్ళు వేరే లీడర్ని ఎన్నుకున్నా కానీ వాళ్ళు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఒరిజినల్ టీఎంసీ మేమే, మా సింబల్ మాకు ఇచ్చేసేయండి అంటే ఇప్పుడున్న సింబల్ తీసుకొని క్లెయిమ్ చేసుకొని సపరేట్గా ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయడమో లేదా టీఎంసీనే అక్వైర్ చేసుకోవడమో కానీ చేస్తే అప్పుడు బెంగాల్ పొలిటికల్ ముఖ చిత్రం అన్నది కంప్లీట్ గా మారిపోతుంది. అప్పుడు రితబ్రత గారు కానీ లేదా మమతా బెనర్జీ గారు కానీ మొట్టమొదట తమ ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో అట్లాంటి ఛాన్సెస్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ కన్నా కూడా లెఫ్ట్ కి చాలా స్కోప్ ఉంది. ఎందుకు అంటే బెంగాల్లో లెఫ్ట్ పార్టీస్ అన్నవి దాదాపు 3-4 దశాబ్దాల పాటు పరిపాలించాయి. 2011 తర్వాత వాళ్ళు ఏదైతే ఓట్ బ్యాంక్ మొత్తం షిఫ్ట్ అయిపోయిందో బీజేపీకి, ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. టీఎంసీ ఓట్ బ్యాంక్ మొత్తం
సిపిఎంకి వెళ్తాయి. బట్ అది వస్తుందా రాదా అన్నది అగైన్ మమతా బెనర్జీ గారి క్రెడిబిలిటీ పైన, స్టేచర్ పైన డిపెండ్ అవుతుంది. మమతా బెనర్జీ గారు కేవలం ఏదో ఒక బ్యూరోక్రాట్ గాను, సీఎం గాను, ఒక లీడర్ గాను కాదు. Right. మమతా బెనర్జీ గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ కూడా వెంటనే రోడ్లపైకి వెళ్ళిపోవడం, ప్రొటెస్ట్ చేయడం, ఫిజికల్ అరోగెన్స్. సో అటువంటి లీడర్ ని మ్యాచ్ చేసే ఒక లీడర్ ని బెంగాల్ దొరికితే తప్ప వేరే పార్టీలకు ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. రైట్ అండి. శ్రీనివాసరావు గారు, పార్టీ చీలిక నేపథ్యంలో రాబోయే రోజుల్లో బెంగాల్ అసెంబ్లీలో పవర్ గేమ్ ఎట్లా మారొచ్చు? మమత ఈ సంక్షోభం నుంచి బయటపడగలరా? ఆమె అడుగులు లేకపోతే ఆ భవిష్యత్ ఎట్లా ఉండొచ్చు? ఆల్ సైడ్ అండ్ మమతా ఈజ్ అ ఫైటర్ అండి. సో ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా ఒక పార్టీకి ఒక నిర్మాణం జరగాలి అంటే కావాల్సింది ఏమిటంటే ప్రజల్లో ఆల్రెడీ ఇప్పటికే వెళ్ళిపోయినటువంటి ఎన్నికల గుర్తు కావాలి. ఒకవేళ ఎన్నికల గుర్తు కనుక ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేల చేతిలోకి వెళితే అదొక రకమైన ఇబ్బంది, ఎందుకంటే అప్పటికే గుర్తుంది. రెండోది ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు కావాలి. మమతా బెనర్జీకి సాటి రాగలిగిన నాయకుడు ఎక్కడా లేరండి. ఈ రితబ్రత బెనర్జీ కానీ మరొకళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఆవిడకి సాటి రాగలిగిన నాయకులు కాదు. రెండోది ఒక పార్టీకి ఫిలాసఫీ కావాలి, పొలిటికల్ ఫిలాసఫీ కావాలి. సో ఈ ఫిలాసఫీ అనే విషయంలోనూ నాయకత్వం విషయంలోనూ మమతా బెనర్జీదే ఇప్పటికీ కూడా పైచేయండి. సంఖ్యాపరంగా ఆవిడ ఓడిపోవచ్చేమో కానీ ఈ 58 తిరుగుబాటు వల్ల. బట్ ప్రజలలోకి వెళితే మాత్రం ఆవిడ వైపే నిలుస్తారండి ప్రజలంతా కూడా. బెంగాలీ ప్రజలు ఎవరైతే టీఎంసీని అభిమానిస్తున్నారో వారంతా కూడా ఆవిడ వైపే నిలుస్తారు. కాబట్టి మమతా బెనర్జీ కోలుకోవటం అనేటువంటి సులభం. మమతా బెనర్జీ కోలుకోవాలనే బీజేపీ కూడా కోరుకోవచ్చండి. ఎందుకంటే ఒకవేళ మమతా బెనర్జీని పూర్తిగా తీసేస్తే ఆ స్థానంలోకి వామపక్షాలు వచ్చేస్తాయి. కాబట్టి వామపక్షాలను మళ్ళీ బతకనివ్వటం అనేటువంటిది బీజేపీకి ఇష్టం లేని విషయం. కాబట్టి మమతా బెనర్జీని బ్రతకాలి, యుద్ధం చేస్తూ ఉండాలి, కానీ తమ స్థాయికి, తమను ఓడించే స్థాయికి రాకూడదు. అప్పటి వరకు ఈ ఎమ్మెల్యేల ద్వారా మెలికలు పెట్టడం అవి చేస్తారు. కాబట్టి ఒకవేళ కోలుకోవడం అంటే జరిగితే మమతా బెనర్జీకే అవకాశం ఉంది. బికాజ్ ఆవిడ బోర్న్ ఫైటర్, ఆవిడ జీవితం అంతా కూడా పోరాటంతో నడిచింది. ఇప్పటికీ కూడా కొద్దో గొప్ప కోలుకోగానే మళ్ళీ వీధుల్లోకి వస్తుంది, అందులో ఏమీ సందేహం లేదు. మమతా బెనర్జీ ఆవిడ క్యారెక్టర్ అలాంటిది, బై నేచర్ అలాంటి ఫైటర్ కాబట్టి కోలుకునే అవకాశం ఉంది. అయితే పాత స్థాయి ఆవిడకి దక్కకపోవచ్చేమో కానీ బట్ తప్పకుండా మళ్ళీ పోటీగా రంగంలో నిలబడేటువంటి స్థాయి మాత్రం ఆవిడకుందండి. ఆవిడకున్న బెంగాలీ భాష కానివ్వండి, బెంగాలీ ప్రజలను సులభంగా ఆకట్టుకోగలిగినటువంటి క్యారెక్టర్ కానివ్వండి, ఆవిడ సొంతం. కాబట్టి ఇప్పటికైనా బీజేపీకి పోటీ అంటే ఆవిడే, బీజేపీకి కూడా ఆవిడే పోటీ కావాలి. వామపక్షాలు కోలుకోకూడదు, కాంగ్రెస్ కోలుకోకూడదు. కాబట్టి ఆవిడ పూర్తిగా రంగంలోంచి తప్పించడం అనేది బీజేపీ లక్ష్యం మాత్రం కాదు. రైట్ అండి. ఓకే అండి. ధన్యవాదాలండి దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, అట్లాగే పూల దేవేంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.